చేస్తూ ఉన్నారు. దయచేసి అటువంటి నిర్లక్ష్య ధోరణి లేకుండా ప్రవర్తించాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, బలపరచునుగాక, ఆరోగ్యం ఇచ్చునుగాక, తన రాకడ వరకు నడిపించునుగాక, ప్రతి అవసరత యేసు నామములో తీర్చబడునుగాక, ప్రతి కుటుంబము రక్షణలోనికి వచ్చునుగాక, మన గ్రామ ప్రజలందరినీ ప్రభు రక్షించునుగాక, మన మందిర అవసరతలన్నీ ప్రభు తీర్చునుగాక, సంఘ విస్తరణ జరుగునుగాక, యవన బిడ్డలందరూ మార్పు చెందుదురుగాక, సంతానం లేని వారికి ప్రభు సంతానం ఇచ్చునుగాక, ఉద్యోగం లేని వారికి ప్రభు ఉద్యోగాలు ఇచ్చునుగాక, రానున్న దినాలు జరగనుద్దేశించిన క్రిస్మస్ సంబరాలన్నీ కూడా ప్రభు ఘనంగా జరిగించునుగాక, దేవుడు వాతావరణం స్వాధీనపరచుకొనుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు ఈ రీతిగా వ్రాయబడ్డాయి. యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి వచనం, ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ నెంబర్ 3 వర్డ్ 1 ఆన్వర్డ్స్. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడొకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చెయ్యలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. దేవునికి స్తోత్రం. దయచేసి అందరు కలిసి ఈ మాట నాతో పాటు చెప్పండి. అందుకు యేసు, ఇక్కడ ఇంతమంది ఉన్నారు, గట్టిగా చెప్పాలి. అందుకు యేసు అతనితో, నికోదేముతో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ప్రభు ఈ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు. కొద్ది నిమిషాలు మా అందరితో మీరే సూటిగా తేటగా మాట్లాడి బలపరిచి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని పిల్లారా, గమనించండి. చదవబడిన లేఖన భాగము యోహాను సువార్త 3వ అధ్యాయం. ఇక్కడ యోహాను రాసినటువంటి ఈ సువార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి నికోదేము అనేటువంటి పరిసయ్యుడు ఒకడు వచ్చాడు. బాగా వినాలి. నికోదేము అనేటువంటి పరిసయ్యుడు అసలు ఎవరు ఇతడంటే, ఇతడు యూదులలో ముఖ్యుడు. అందులో ఒక సన్హెద్రిన్ సభ అనేటువంటి ఒకటి ఉంటుంది. ఆ సభలో ప్రాముఖ్యమైనటువంటి వాడు, అనేకమైనటువంటి బాధలు చేయగలిగినటువంటి ఒక మంచి వ్యక్తి ఈ నికోదేము. దేవునికి స్తోత్రం. మరి ఈ నికోదేమో బాధలు చేస్తున్నాడు కదా, ఈ నికోదేమో దేవుని గురించి చెప్తున్నాడు కదా, ఈ వ్యక్తి ప్రవచనాలు చేస్తున్నాడు కదా, ఈ వ్యక్తి బోధ చేస్తున్నాడు కదా, మరి ఇన్ని చేసేటువంటి వాడు యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడు వచ్చాడు అని అడిగితే రాత్రి వేళ వచ్చాడు. హల్లెలూయా. నన్ను మాట్లాడినామండి, మనం ఎప్పుడైనా ఒక వ్యక్తిని కలవాలంటే ఎప్పుడు వెళ్తాం? రాత్రిపూట వెళ్తాం, పగటిపూట వెళ్తామా? ఎప్పుడు వెళ్తాం? పగటిపూట వెళ్ళి చక్కగా మాట్లాడి పలకరించి మన అవసరత ఏంటో, మన ఉద్దేశం ఏంటో, మనం ఏం పలకాలో, ఏమి చెప్పాలో, ఏమి అడగాలో అవన్నీ అడిగి అతనితో మాట్లాడి చక్కగా అన్ని కార్యక్రమాలు చూసుకుని అప్పుడు ఇంటికి వస్తాం. హల్లెలూయా. అంటే పగటిపూట వెళ్ళి మనం ఏదైతే మాట్లాడతామో, ఏదైతే అడుగుతూ ఉంటామో, వాళ్ళు కూడా చక్కగా పగటిపూట మనతో మాట్లాడడానికి సమయాన్ని కేటాయిస్తారు. కానీ ఈ నికోదేము అనేటువంటి పెద్ద మనిషి, ఈ అధికారి, ఈ యూదుడు, ఈ బోధకుడు యేసు ప్రభు దగ్గరికి రాత్రిపూట వచ్చాడంట. గల కారణం ఏంటంటే, ఇతడు ఏ వ్యక్తుల దగ్గర అయితే పనిచేస్తూ ఉన్నాడో, ఏ సమాజంలో అయితే బోధిస్తున్నాడో, ఎవరికైతే సువార్తను ప్రకటిస్తున్నాడో, ఎవరికైతే మాట్లాడుతున్నాడో వాళ్ళందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి వెళితే ఏమని అంటారేమో, ఒకవేళ బైబిల్ పట్టుకొని వస్తే ఏమని అంటారేమో, ఒకవేళ ప్రార్థన చేస్తే ఏమని అంటారేమో అని ఈ లోక పెద్దలు ఎవరైతే ఉన్నారో, ఈ లోక మనుషులు ఎవరైతే ఉన్నారో, యేసు ప్రభుని ఎరిగియు, యేసు ప్రభుని కలిగిండియు, రక్షణ కలిగిండియు, సువార్తను వినియు యేసు ప్రభు దగ్గరికి రావడానికి చాలా సంకోచితముగా, చాలా డౌట్ఫుల్గా ఒకవేళ బైబిల్ పట్టుకొని వస్తే ఏమని అంటారేమో.
ఒకవేళ ప్రార్థనా మందిరానికి వెళ్తే ఏమన్నా అంటారేమో, ఒకవేళ ప్రార్థన చేయించుకుంటే ఏమన్నా అంటారేమో అని చాలామంది నామోషిగా ఫీల్ అయ్యి దేవుని దగ్గరికి రాలేని వారు చాలామంది లోకంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందులో ఒకడు ఇదిగో ఈ యూదుడు కూడా. హల్లెలూయా. ఇతడు నికోదేము బోధలు చేస్తూ ఉన్నాడు, ప్రకటనలు చేస్తూ ఉన్నాడు, కానీ యేసును కలవడానికి రాత్రి కాలంలో వచ్చాడంట. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు గమనిస్తే ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. మాకు తెలుసు నువ్వెవరో, నువ్వు పరలోకము నుంచి దేవుడి దగ్గర నుంచి వచ్చిన వాడు అని మేము ఎరుగుదు, మాకు తెలుసు అని చెబుతూ దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుని ముందుగా బోధకుడా అంటున్నాడు, నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చావని మేము ఎరుగుదు అంటున్నాడు. మూడవది, నువ్వు చేసేటువంటి కార్యాలు దేవుడు నీకు తోడుంటేనే కానీ నీ సూచక్రియలు ఎవరు కూడా చెప్పలమ్మా, ఎవరు కూడా చేయలేరు అని చెబుతూ ఉండేసరికి ఇప్పుడు యేసు ప్రభు ఏమని బదిలియాలి? ఫర్ ఎగ్జాంపుల్, నీ దగ్గరికి ఎవరైనా వచ్చి, అయ్యా యోసేఫ్ గారు మీరంత మంచివారండి, అయ్యా భూషణ గారు మీరంత గొప్పవారండి, అయ్యా సత్యపండి గారు అసలు మీ వర్క్ ఎంత బాగుంటుందండి, అయ్యా కోటేశ్వర గారు అసలు మీ విధానం, ఇవన్నీ మాట్లాడు. మీరు ఏం చేయాలి? వెళ్ళినప్పుడు మీతో ఎవరైనా మాట్లాడినప్పుడు ఏమనాలి? ఓహో, నా గురించి అంత గొప్పలు చెప్తారు సార్, చాలా థ్యాంక్ యూ సార్, ఏదో మా తల్లిదండ్రి దగ్గర నుంచి నాకు ఏదైనా వచ్చింది కానీ నా వల్ల అయితే ఇది కాదండి, ఏదో నేర్చుకున్నాను, ఏదో మర్యాదస్తే బ్రతుకుతున్నాను అని ఏదో ఒక బదులు చెప్తాం. హల్లెలూయా. అమ్మ అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. ఎవరైనా మనలను ఒకవేళ సత్కరిస్తున్నప్పుడు, మన గురించి గొప్పలు చెప్తున్నప్పుడు మనం ఎంతో ఉప్పొంగిపోతాం. ఆమె అవునా కదా, చాలా సంతోషపడిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరే నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు ఎంత బాగా చెప్తున్నారండి, అసలు ఎంత బాగా పాడుతున్నారండి, అసలు పాస్టర్ అమ్మ గారు పాడుతున్నారు చూసారండి, అసలు మీరు చేసి ఇవన్నీ చెప్పినప్పుడు మేము ఏమైపోతాం? మాట్లాడట్లేదు ఎవరు, ఏమైపోతాం? ఉప్పొంగిపోయి సిటారు కొమ్మకి ఎక్కేసాం అనుకో, అక్కడి నుంచి పడిపోయినప్పుడు మీరు పట్టుకుంటారా? భూషణ గారు మాట్లాడట్లేదు, పట్టుకుంటారండి ఎవరైనా? ఎవరో ఎక్కించడమే మన పని. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. బాగానండి, ఎవరో ఏదో పొగిడారని, ఎవరో ఏదో పలకరించారని, ఎవరో ఏదో గొప్ప చెప్పారని మనల్ని మనం హెచ్చించుకోవడం ఆపాలి. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడు పైకి ఎదగకూడదు. దాని అర్థం ఏంటంటే, మనకి ఎంతగా వినయ విధేయతలు నేర్చుకుంటామో, ఎంతైతే లోబడి ఉంటామో, ఎంతైతే తగ్గించుకుని ఉంటామో, అప్పుడు మన ప్రభు మనల్ని ఇచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కొరింథీ పత్రికలు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఈ కొరింథీలో ఉండేటువంటి సంఘ బిడ్డలందరూ అంటున్నారు, అయ్యా పౌలు గారు, అసలు మీలాంటి బోధకులు మాకు ఎవరు లేరండి, అసలు మీలాంటి వాక్చాతుర్యం కలిగినటువంటి ఎవరు లేరండి, అసలు మీ జ్ఞానం కానండి అసలు ఎవరికి మించలేదండి, అంత బాగా చెప్తున్నారండి, అంత బాగా మాట్లాడుతున్నారండి, అసలు ఆ వేదాంత విద్య అంత బాగా మీరు నేర్చుకున్నారండి, అబ్బాబాబా అని ఆయన గురించి తెగ పొగిడింపులు చేస్తూ ఉంటే, ఇప్పుడు అపోస్తలుడైన పౌలు అన్నాడు, ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు. ఒక సింపుల్ మాట చెప్పాడు. ఏమన్నాడు? ప్రభువు మెచ్చుకొని వాడే. అంటే మనుషులు ఒక పక్కన మనం పొగుడుతున్నారు, రెండో పక్కన మనల్ని ఎంతగానో తిడుతూ ఉన్నారు. ఒక పక్కన మనకి ఎంతగానో చాలా మంచివారని అంటారు, కొంచెం బయటికి వెళ్ళిన తర్వాత అయ్యో బాబు ఆ వ్యక్తి అండి, అబ్బో అసలు తట్టుకోలేమండి ఆయన గురించి, చెప్పకండి సార్ ఆయన గురించి మన దగ్గర, అసలు మాట్లాడకండి సార్, అసలు వాళ్ళ గురించి వద్దు సార్, ఇంకా నేను ఆ మాటలు ఎత్తితే నేను ఉండలేను సార్ ఇక్కడ అని చెప్పి చాలామంది ఆ మాటలు తట్టుకోలేక కనబడినప్పుడేమో స్తోత్రాలు, కనబడినప్పుడేమో వందనాలు, కనబడినప్పుడేమో గొప్పలు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటున్నారో మనకి తెలియకపోవచ్చేమో, కానీ మన హృదయ అంతరంగములు పరిశీలించిన దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. ఫర్ ఎగ్జాంపుల్ చదవండి, ఈరోజు మనం చదవబడినటువంటి లేఖన భాగం కీర్తన గ్రంథం 26వ సంకీర్తన 2వ చరణం. కీర్తన గ్రంథం 26వ సంకీర్తన 2వ చరణం. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, బాగా విన, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. దేవునికి స్తోత్రం. భక్తుడైనటువంటి కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు, ప్రభువా నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నా హృదయాంతరంగములు ఏ రీతిగా ఉన్నావో, నా అంతరంగములు నేను ఏమనుకుంటున్నానో, నా ఉద్దేశాలేంటో, నా ప్రవర్తన ఏంటో, నా ఆధీనములో ఏమీ లేవు కనుక నువ్వు పరిశీలించు.
భక్తుడు అంతగా మాట్లాడడానికి గల కారణం ఏంటి తెలుసా? నా హృదయం లేదని అంతరంగంలో ఏదైనా తప్పిదం ఉంటే నన్ను క్షమించు ప్రభువా, ఒక లేనట్లయితే నన్ను ఎంతగానో దీవించు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు ఎప్పుడైతే ఆ నికోదేము వచ్చి మాట్లాడుతూ ఉంటుండగా, బోధకుడు అంటూ ఉండగా, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడని చెప్తూ ఉండగా, అసలు నీకు దేవుడు తోడే ఉంటేనే కానీ నువ్వు చేసినటువంటి సూచక్రియలు ఏ ఒక్కరు చేయలేరు అని చెబుతూ ఉండగా, యేసు ప్రభు ఉప్పొంగిపోయి అయిపోయి ఆనందపడిపోయి సంతోషపడిపోయి, నికోదేమా ఎంత మంచివాడేరా, ఎంత గొప్పవాడేరా, ఎంత మంచి బోధకుడురా, అసలు నీలాగా ఎవరನ್ನು పొగడలేరు అని ఎప్పుడు యేసు ప్రభు అనలేదు. కానీ వెంటనే 3వ వచనం అన్నాడు, ఇదిగో ఎవరైతే కొత్తగా జన్మిస్తారో, హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట ఎంత అద్భుతంగా ఉందో చూసారా? ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో చూడలేడే. కొత్తగా జన్మించిన వారు మాత్రమే ఆ దేవుని రాజ్యాన్ని చూస్తారు. ఇప్పుడు నన్ను మాట అడిగినవండి, యేసు ప్రభు ఈ మాట చెప్పగానే నికోదేముకి ఏమర్థమై ఉంటుంది? మీరు వచ్చి నన్ను పొగిడారు, నేను అన్నాను అమ్మా ముందుగా దేవుని దగ్గరికి రండి అమ్మ అన్న. అప్పుడు మీరు ఏమంటారు? నేను చాలా గట్టిగా పొగిడారు, చప్పట్లు కొట్టేశారు, సాలువలు కప్పారు, అంతా బాగా. నేను అన్నాను అమ్మ ముందు దేవుని దగ్గరికి రండి అమ్మ అన్న. అంటే అర్థం ఏంటి? ఇవన్నీ కప్పడం మానేసి, నన్ను పొగడడం మానేసి దేవుని దగ్గరికి సమయానికి రండి, దేవుని మందిరంలో ఉండండి అని ఉద్దేశం. అవునా కాదా అమ్మా? ఇటు చూడండి అమ్మా, అవునా కాదా? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు నికోదేము ఏదో చెప్పాడని, నికోదేము ఏదో పొగడానని యేసు ప్రభు పొంగిపోకుండా ఒక మాట అంటున్నాడు, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ వాడు పరలోక రాజ్యానికి ప్రవేశించలేడు అన్న మాట చెప్పగానే ఇప్పుడు నికోదేము యొక్క గుండెల్లో ఒక రాయి పడినట్టుగా, ఏంటి కొత్తగా జన్మించాలా? అసలు ముసలివాడు ఎలాగో మరలా తల్లి గర్భంలోనికి ఎలా వెళ్తాడు? కొత్తగా జన్మించాలంటే మరలా భూమి మీదకి వచ్చినటువంటి మనిషి, ఈ వృద్ధాప్యంలో ఉన్నటువంటి మనిషి, ఈ ముసలి మనిషి మరలా తల్లి గర్భంలోకి వెళ్ళి మరలా కొత్తగా ఎలా జన్మిస్తాడు అని శరీర ప్రకారంగా మాట్లాడతాడు నికోదేము. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు నన్ను మాట్లాడినామండి, ఒకవేళ ప్రభు మిమ్మల్ని ప్రేమించి, బాగా వినండి, ప్రభు మిమ్మల్ని ప్రేమించి మీరు అడిగిన ఒక కారో, ఒక బంగ్లానో, లేదంటే ఒక పొలమో, లేదంటే ఒక ఎకరం స్థలమో ఏదో ఒకటి మీకు ఇచ్చారనుకోండి, ఇప్పుడు మీరు ఏమంటారు? దేవుడు నన్ను దీవించాడు అంటారా? అనరా? అంటారా? 2 చేతుల పైకి ఎత్తే స్తోత్రాలు. అంటే ఒక ఇల్లు, ఒక బంగ్లానో, ఒక కారో, ఒక పొలమో, ఒక స్థలమో ఏదో ఒక రీతిలో దేవుడు మిమ్మల్ని దీవించాడని చెప్తున్నారు కదా. నేను అంటాను, అది శారీరక పరమైనదా, ఆత్మీయంగా పరమైనదా? గడిగి చెప్పాలి. కారు పరలోకం తీసుకెళ్తావా? మాట్లాడట్లేదు. కారు అయ్యి బాబోయ్ నేను కొన్ని లక్షలు పెట్టి కొనుక్కున్నానండి, ఈ కారు ఇక్కడ వదిలేస్తానేంటి, నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి, అక్కడ తోలుకోవాలి అని తీసుకెళ్తారా? మాట్లాడట్లా. పోనీ ఇప్పుడు కట్టుకున్న ఈ మందిరం ఇంత చక్కగా ఉంది కదా, ఇది పరలోక రాజ్యానికి తీసుకెళ్ళగలమా? యేసు ప్రభు ఏమని అనుకున్నాం ఏంటో, అసలు మా మేడవరంలో అసలు మేము కట్టుకున్న మందిరం ఎవరికి లేదు కనుక ఈ మందిరాన్ని పైకి తీసుకొచ్చాను అర్జెంటుగా, మేము ఎక్కడే ఆరాధన చేసుకున్నాం అనుకుంటే దేవుడు తీసుకొస్తాడా? మాట్లాడట్లేదు. ఎవరు తీసుకొస్తాడా? పోనీ ఇప్పుడు క్రిస్మస్ సంబరాలు జరుగుతున్నాయి, కొత్త కొత్త శారీలు, కొత్త కొత్త బట్టలు, కొత్త కొత్త నాగాలు అన్నీ చేసుకోండి, ఇవన్నీ పరలోకం వెళ్తాయా? అంటే ఇప్పుడు శారీరక పరంగా మనం ఆశీర్వాదాలు కోరుకుంటున్నాం తప్ప మన ఆత్మ శుద్ధంగా ఉందో లేదో తెలియట్లా. మన ఆత్మ పరిశుద్ధంగా ఉందో లేదో అది గుర్తెరగాలి. శారీరక పరమైనటువంటి ఆశీర్వాదాలు ఎన్ని వచ్చినా అది భూమి మీద వరకే, కానీ నా ప్రభు మాత్రమే మనలను పరిశుద్ధపరచగలడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఆత్మీయ అర్థంగా ఒకడు క్రొత్తగా జన్మించాలి, ఒకడు కొత్తగా పుట్టాలి, ఒకడు కొత్తగా జన్మించి అప్పుడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తున్నాను. కానీ నికోదేము శరీర ప్రకారంగా అనుకున్నాడు, శరీర అనుకూలతను బట్టి మాట్లాడుతున్నాడు. అప్పుడు యేసు ప్రభు మాట్లాడుతున్న మాట 4వ వచనంలో వెంటనే, అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు, రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, ఇప్పుడు యేసు ప్రభు అంటాడు 5వ వచనంలో, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. ఒకడు ఎలా జన్మించాలంట క్రొత్తగా అంటే, ఒకటి నీటి మూలముగా జన్మించాలి. అందరూ చెప్పండి, ఎలా జన్మించాలి? గట్టిగా చెప్పండి, ఎలా జన్మించాలి? నీటి మూలముగా. 2 ఆత్మ మూలముగా. ఇప్పుడు మీకు అర్థం కావాలి. ఇప్పుడు నీటి మూలముగా అంటే బాప్తిసం, నీటి మూలముగా అంటే
ఇప్పుడు ఆల్రెడీ మనం రోజు స్నానం చేస్తాం, చేయమా? గడి చెప్పాలి. రోజు స్నానం చేసి కొంచెం బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మరలా కొంతమంది స్నానం చేస్తారు, కొంతమంది బయటికి వెళ్ళాలనే ఉద్దేశంతో వెంటనే ఒక కొంచెం చెంబుడు నీళ్ళు తీసుకొని డొక్కు నీళ్ళు తీసుకొని బయటికి వెళ్ళి శుభ్రంగా ఈ మొఖాన్ని ఏం చేస్తారు? గట్టిగా కడిగేసి అద్దం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? కొంతమంది స్నానం చేస్తారు, కొంతమంది త్వరగా వెళ్ళాలని నన్ను మాట అడిగినామండి. ఇప్పుడు నీటి మూలముగా జన్మించాలంటే ఖచ్చితంగా నీటిలో మునగాల. నీటిలో మునిగి మళ్ళీ వెంటనే లేవాలంటే శరీరానుసారముగా బ్రతుకుతున్న మనము మన శరీరములో ఉండేటువంటి ముడతలు, ఈ శరీరములో ఉండేటువంటి అలవాట్లు, ఈ శరీరానుసారముగా చేసేటువంటి ప్రతి పనిని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ఇదిగో నా నీటిలో నేను మునిగి నేను సమాధి చేయబడుతున్నాను, మరలా యేసు ప్రభు మూలముగా నేను లెగిచి నేను దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడుతున్నాను అనేటువంటి ఉద్దేశంతో బాప్తీసం తీసుకొని నీటిలో నుంచి లేగాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నికోదేముకి అర్థం కావట్లా, బోధకుడే నికోదేము మంచి మాటలు చెప్పేటువంటి వాడే. ఆ సనేద్రిన్ సభలో ఉండేటువంటి సభ ప్రాముఖ్యతలో ఎవరైతే ప్రధానిగా ఈ నికోదేము ఉన్నాడో ఇతను చెప్పేటువంటి మాటలు అంతకుముందు శరీరానుసారముగా, శరీర మాటలుగా, శరీర ప్రకారముగా ఎన్నో మాటలు చెప్పుకుంటాడేమో కానీ యేసు ప్రభు చెప్పే మాటలు వినేసరికి మనోడికి వెంటనే బలి వెలిగింది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఎంతవరకు మనం శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నామేమో, మన ఆత్మ పరలోకం చేరుతుందా లేదా అనేటువంటి ఆలోచనతో బ్రతకాలి. ఎంత సంపాదించిన ఈ లోకంలోని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సినటువంటి మనం ఈ ఆత్మ మాత్రం నరకానికి వెళ్లకుండా పరలోక రాజ్యానికి చేరేదిగా ఉండాలి. హల్లెలూయా. అందుకే ప్రయాస, అందుకే బేవరం పట్టించి ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం ఎందుకు ఇంత పరుగులెత్తి వస్తున్నామంటే మీ ఆత్మ నరకానికి వెళ్ళిపోకూడదు, ఆరని అగ్నిలో ఉండకూడదు. పొరుగు చావదో, అగ్ని ఆరదు. ఈ ఆరని అగ్నికి ఆహుతవ్వకుండా, అందులో మండకుండా, అందులో ఉండిపోకుండా మీ ఆత్మ దేవుడిచ్చింది కనుక ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఆ పరలోక రాజ్యంలో చేరుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు చెబుతూ, యేసు ప్రభు మాట్లాడుతూ, అయ్యా నికోదేము అసలు నీకేం అర్థం కావట్లేదేమో, అసలు చదవని కింద 2 వచనాలు ఉన్నాయి. 6వ వచనం, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయనే ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవాలని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దము విందివే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోనో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడని. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు నికోదేముకి అర్థం కావడానికి ఒక ఉదాహరణ కూడా చెప్తున్నాడు. ఏంటంటే ఒక గాలిని చూపిస్తున్నాడు. గాలి ఎటువైపు నుంచి వస్తుంది మీకు తెలుసా? మాట్లాడట్లేదు, తెలుసా? కానీ గాలి రాగానే అబ్బా ఎంత చక్కగా ఉందరా, చల్లటి గాలిరా, హల్లెలూయా. అది ఎటువైపు నుంచి వస్తుందో, ఏ రీతిగా వస్తుందో అసలు దాని గురించి మనకి అవగాహన ఉండదు. కానీ ఆ గాలి రాగానే దాన్ని చక్కగా మనం ఎంతగానో పీల్చుకొని చక్కగా మనం ఉండి అది చల్లబడిన తర్వాత అది మరలా వేరే దిక్కుకి వెళ్ళిపోతున్నప్పుడు ఒరే ఇలా వచ్చిందిరా గాలి, ఇలా వెళ్ళిపోయిందేమరా చెప్పలేము. వీ డోంట్ నో ద వే ఆఫ్ విండ్. ఆ గాలి యొక్క మార్గం ఏ రీతిగా వస్తుంది, ఎటువైపు వెళ్తుందో మనది లేదా. యేసుప్రభు అంటున్నాడు ఈ గాలి గురించి చెబుతూ, అలాగే ఆత్మగా, లేదని అక్కడ రాయబడిన మాట, అలాగే ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే ఆత్మ నీలో ఉంది గనక నా ప్రభు ఇచ్చినట్టు నీ ఆత్మ నీలో ఉన్నదని నువ్వు గుర్తెరిగి ఈ ఆత్మని ఎప్పుడు కూడా కాపాడుకునేటువంటి స్థితిలో నువ్వు ఉండాలి. అందుకని అంటాడు సామెతల గ్రంథంలో, యెహోవా ఆత్మ, లేదంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ నరుని ఆత్మ ఎవరు పెట్టారంట? దేవుడు పెట్టినటువంటి దీపం. ఈ దీపం వెలుగుతూ ఉంది కనుకే ఈ దీపంలో నుంచి మాటలు వస్తున్నాయి. ఆమె ఈ దీపం ఆరిపోయింది అనుకో, ఇలాగే మైకి మాట్లాడుతూ అలా ఉండిపోయాను అనుకో, పాస్టర్ గారు భలే ఉన్నారు కానీ మాట్లాడట్లేదు ఏంటి అని అనుకున్నారు అనుకో. ఇప్పుడు అర్థం ఏంటి? నాలో దీపం ఉందా? ఆరిపోయింది. రీసెంట్గా సేవకులు చేబ్రోలు పట్టణంలో, చేబ్రోలు యొక్క ప్రాంతంలో చక్కటి పరిచయం జరిగిస్తూ ఉండేటువంటి జోసెఫ్ గారు, పుట్టాయన, ఎంతమంది చూసారో తెలియదు కానీ ఆయన ప్రభునందు నిద్రించారు. గుంటూరు ప్రాంతంలో చిలకలూరుపేట దగ్గరలో అనుకుంటా ఆయన వాక్య సందేశానికి వెళ్ళి రాత్రికాలంలో వాక్యం చెబుతూ ఉంటుండగానే మధ్యలో కొంచెం అనారోగ్య పాలయ్యారు. ఒకసారిగా
నొప్పి వచ్చింది గుండె దగ్గర. హాస్పిటల్ తీసుకెళ్తూ ఉన్న మార్గ మధ్యలోనే ఆయన ప్రభునందు నిద్రించారు అనేటువంటి మాట మేము విన్నాం. దేవునికి స్తోత్రం. అసలు ఈ మాట విన్నప్పటి నుంచి నాకు అర్థం కాలేదు, అసలు అంత చక్కటి ఆరోగ్యం కలిగినటువంటి ఆయన ఒక్కసారిగా ఆ గుండెపోటు వల్ల ఎట్లా మరణించారు. కొంతమంది కింద కామెంట్స్ ఇస్తూ ఉన్నారు, అయ్యా మీరు అందరూ అక్కడే ఉన్నారు కదా, మార్గ మధ్యలో చనిపోయారు అంటుంటే అసలు మీరేమన్నా ఆ గుండెని ప్రెస్ చేశారా, ప్రాథమిక చికిత్స చేశారా? ఎవరైనా గుండెపోటుతో ఒకసారిగా కింద పడిపోయినప్పుడు మనం 2 చేతులు కూడా గుండె మీద పెట్టి ఏం చేయాలి, దాన్ని ఆంచాలి, గట్టిగా అనాలి, అప్పుడు ఊపిరందే అవకాశాలు చాలా ఉన్నాయి. అది మీరు చేశారా? దయచేసి నన్ను మన్నించండి అని చెప్పి కింద కామెంట్ పెట్టారు. సేవకులారా, మరి మీరు ఇలాగుంటే ఒకవేళ ఆ సేవకుడు బ్రతికేవాడేమో కదా, మీరెందుకు ఆ చికిత్స చేయలేకపోయారు, మీరెందుకు ఆరితీగా బ్రతికించలేకపోయారు అని అంటూ నేను అంటాను, ఇప్పుడే గనక నా ప్రభు కూడా మీతో మాట్లాడుతూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇంకా సమయం ఉండగానే ప్రభు నమ్ముకుందామలే, యేసు ప్రభు దగ్గరికి వద్దామలే, బాప్తిసం తీసుకుందామలే, రక్షణ పొందుకుందామలే, మారు మనసు పొందుదామలే అని ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా ఇప్పుడే నా ప్రభునికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి రా, నా ప్రభు నమ్ముకో, నా ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దీపం ఉండగానే, గట్టిగా చెప్పాలి మాట, దీపం ఉండగానే, దీపం మారిపోయిన తర్వాత అమ్మ కళ్ళు కనబడట్లేదే, ఏం తుడుతున్నా నాకు, దీపం ఉన్నప్పుడేమో తుడుతానులే చెప్పావు కానీ ఏంటి మామ నువ్వు ప్రతిసారి తొడమంటావు. మనవాళ్ళ అమ్మ తొడవే, నేను బయటికి వెళ్ళి వస్తాను నేను అంటా, తుడుతాను వెళ్ళు, నాకు ఫోన్లో చాలా బిజీగా ఉంది, హాయ్ హే ఇన్స్టాగ్రామ్ భలే, అమ్మ తొడవే, మా మామ అలాగంటది కానీ పర్లేదు మనం ఆడుకుందాం. ఎత్తాలి 2 చేతులు గట్టిగా హల్లెలూయా. ఒక మాట చెప్పినా, తల్లిదండ్రులు చెప్పిన మాట వినలేనటువంటి పిల్లలు ఎలా ఉన్నారో చూడండి బయట. తల్లిదండ్రుల మాటకు లోబడి విధేయత కలిగి ఎట్టి రీతిలో బ్రతుకుతున్నారో, ఎంత పై స్థాయికి వెళ్ళారో. అందుకే అంటాడు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో, ఇదిగో ప్రభునందు ప్రియులైన పిల్లలారా, ఇదిగో మీ తల్లిదండ్రులకు మీరు లోబడి ఉండండి, ఇది మీకు ధర్మమే. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మనుషులుగా లేదంటే మిమ్మల్ని కని పెంచి పెద్దవారు చేసినటువంటి మీ తల్లిదండ్రులకి మీరు లోబడితే ఇది ధర్మమే అని వాక్యం సెలవిస్తున్నప్పుడు మీకు ఆత్మీయ పాఠాలు నేర్పించేటువంటి ఆత్మీయ తల్లిదండ్రులుగా సంఘ కాపర్రాలు వారిని కూడా ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. అది మీకు ధర్మం, దాన్ని పాటించాలి. ఈ రోజున చాలామంది యేసు ప్రభువును గుర్తిరిగి కూడా రాలేని స్థితిలో ఉన్నారు. యేసు ప్రభు అంటే ఇష్టం ఉండి కూడా రాలేని స్థితిలో ఉన్నారు. యేసు ప్రభు అంటే భక్తి కలిగి కూడా రాలేని వారుగా ఉన్నారు. ఒక మాట చెప్పినా, మనందరం ఇక్కడ ఉన్నాం, అసలు వాక్యాన్ని వింటున్నాం లేదో మీరు ఆలోచించండి. కానీ ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతోమంది ఇళ్లలో ఉండి వాక్యాన్ని వింటున్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఏదో తలుపు చాటునో లేదంటే గుమ్మంలోనో లేదంటే బెడ్రూమ్లోనో వాళ్ళు చక్కగా బైబిల్ తీసుకొని, ప్రభువా ఈరోజు నువ్వు నాతో మాట్లాడుతున్నావా అని భక్తి కలిగి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ప్రభు వాక్యాన్ని వినగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం. నేను ముగిస్తున్నాను చివరికి ఒక మాట చెప్పి, అక్కడ రాబడిన మాట 9వ వచనంలో, అందుకు నికోదేము ఈ సంగతులలాగు సాధ్యములని ఆయన అడగగా 10వ వచనం, యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడివై ఉండి వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యం మీరు అంగీకరింపరని మీతో నిత్యముగా చెప్పుచున్నారు. 12వ వచనం, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైన మీతో చెప్పిన ఎలాగ నమ్ముదురు? 13, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉన్న మనుష్య కుమారుడే తప్ప పరలోకములోనికి ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు. అరణ్యములో మోసే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించి ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవునికి స్తోత్రం. అంటే మీరు కొత్తగా జన్మించాలి అనేటువంటి మాట చెబుతూ యేసు ప్రభువు వారు నికోదేముతో మాట్లాడుతూ ఇదిగో మరొక ఉదాహరణ చెప్తా ఉన్నాడు. ఒకటేమో గాలి గురించి చెప్పాడు, రెండోదేమో అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగైతే అరణ్యములో తప్పిదము చేసి పాపము చేసి ఆ పాము కరిచినప్పుడు ఏ రీతిగైతే అలా పడిపోయి ఉన్నారో, మరలా ఆ పామును మోసే చేత ఇత్తడి సర్పం చేయించి నిలబెట్టబడిన తర్వాత ఇత్తడి సర్పాన్ని ఎవరైతే నిదానించి చూచాడో వాడు మాత్రమే బ్రతికినట్లుగా ఒకరోజు మనిషి కుమారుడు కూడా ఎత్తబడతాడు. ఆ మనిషి కుమారుని ఎవడైతే విశ్వసిస్తాడో వాడు నశింపగా బ్రతుకుతాడు. హల్లెలూయా. చూడండి, ఈ చరిత్ర నికోదేముకు తెలుసు కానీ మర్చిపోయాడు.
నికోదేము బోధకుడే మర్చిపోయాడు, నికోదేము బోధించేవాడే మర్చిపోయాడు, నికోదేము ఇశ్రాయేలు పెద్దలకు ఎంతగానో ప్రముఖమైనటువంటి వాడే కానీ మర్చిపోయాడు, ప్రధానమైనటువంటి వాడే మర్చిపోయాడు. కొన్ని సందర్భాలలో మనము కూడా తెలిసిన వాటినే చేయలేకపోతున్నాం. ఈరోజు ప్రార్థన ఉందని తెలుసు, పాస్టర్ గారు కొంచెం లేటుగా వచ్చారు, అమ్మ వినాలి, పాస్టర్ గారు కొంచెం లేటుగా వచ్చారు, ఆ పాస్టర్ గారు మాట వినబడదు కాబట్టి మనం తర్వాత వెళ్దాంలే చూద్దాంలే అని చాలామంది చాలా లేటుగా వచ్చారు. గట్టిగా హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. మీకు ఇప్పుడు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి, బాగా వినండి అమ్మ, వినండి, హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతారు మీరు? గట్టిగా చెప్పండి, వెళ్తారా? వెళ్ళకముందే ముందు మనం ఏం చేయాలి? వాళ్ళు ఏమంటారు అక్కడ రిసెప్షన్లో? అమ్మ సీట్ కోయించుకున్నారా? ఎప్పుడు వచ్చారు మీరు? మీ నెంబర్ ఎంత? ఒకసారి సీట్ తీసుకురాను అన్నాను అనుకో, సీట్ లేదండి నేను డైరెక్ట్ డాక్టర్ దగ్గర పంపిస్తారా? ఉదయకాలంలో ఇంచుమించు ఉదయకాలంలో 3 గంటలు 4 గంటలు లేచి అక్కడ కాపు కాసి ఆ సీట్ రాయించుకున్న వాళ్ళందరూ కూడా లిస్ట్ అంతా అక్కడ ఉంటుంది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. కానీ సీటు కోయించుకున్న వారు కూడా కరెక్ట్ టైంకి అక్కడికి వెళ్ళలేదనుకో, డాక్టర్ గారు అంటారు నెక్స్ట్ టెంపర్ అని. కానీ ఇప్పుడు అయ్యో కొంచెం లేటుకు వచ్చాను సార్, కొంచెం చూస్తారా? డాక్టర్ గారి దగ్గర అయితే క్రమం తప్పకుండా సమయపాలన చేస్తూ అనుకున్న టయానికంటే ముందుగానే 1 గంట అరగంట ముందు అక్కడ ఉంటాం. ట్రైన్ సమయానికి కూడా గంట ముందు ఉంటాం. ఫ్లైట్ ఎక్కేటప్పుడు ముందుగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో, చెన్నై ఎయిర్పోర్ట్లో 3 గంటల ముందు అక్కడ ఉండాలి. మరి దేవుడి సన్నిధికి ఎప్పుడు వస్తున్నావు? ఎప్పుడు వస్తున్నావండి? నీకు దేవుడి సన్నిధి అంటే అంత భయం లేదా? భక్తి లేదా? దేవుని యొక్క సన్నిధానానికి సమయానికి రావాలని ఆలోచన లేదా? నీ పిల్లలు ఉదయాన్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఉదయాన్నే లేచిపోయి అయిపోయి మా పాప టిఫిన్ చేయాలండి, అమ్మ ఇడ్లీ తినమ్మా, అమ్మ శుభ్రంగా వేడి వేడి అని చేసి చక్కటి చట్నీ చేసి పెడతావు. వాళ్ళు మధ్యాహ్నం భోజనానికి ముందుగానే వండి పెడతావు. మరి దేవుని మందిరం నీకు అంత నీచం అయిపోయిందా? దేవుని మందిరం అంత చులకనైపోయిందా? దేవుని మందిరం అసలు అంతగా నీకు నచ్చట్లేదా? నా ప్రభు మందిరంలో దొరికేటువంటి నిత్యమైన సంతోషం నీకు ఎక్కడ దొరకదో. కీర్తన గ్రంథం 16 కీర్తన 11 వచనంలో జీవ మార్గం నువ్వు నాకు తెలియజేసేదు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నువ్వు కుడి చేతుల నిత్యము సుఖములు కలవు. నా ప్రభువు మనకిచ్చినటువంటి సుఖం ఇంకెక్కడ దొరకదు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడిన నికోదేమో ఆత్మీయ అర్థాన్ని తెలుసుకుని వెళ్ళినట్టుగా ఈరోజు ప్రభు మందిరానికి వచ్చిన నీవు నీ ఆత్మ ఎలా ఉందో గుర్తెరుగు, నీ అంతరింద్రియాలు ఎలా ఉన్నాయో గుర్తెరుగు, నీ హృదయం ఎట్లా ఉంది దేవుని ఎదుట ఆలోచించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆత్మను కాపాడుకుందాం, దేవుని కొరకు నిలబడదాం, ప్రభు రాకళ్ళు ఎత్తబడదాం. అట్టు కృప అట్టాశీర్వాదాలు ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. మనందరం మోకరించండి.